మరకలు వదలాలంటే నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ వాడాల్సిందే. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ నియో ఫ్రెష్ టచ్ వారి ఫ్లోర్ క్లీనర్. ఒకప్పుడు ప్రశాంతతకి నిలయంగా ఉండే కోనసీమ జిల్లాలో ఇప్పుడు గంజాయి వినియోగం కలకలం రేపుతోంది. అమలాపురం నుంచి మారుమూల గ్రామాల వరకు విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుంది. విద్యార్థులే లక్ష్యంగా గంజాయి అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇటీవల జరుగుతున్న అనేక నేరాల వెనుక గంజాయి వినియోగమే కారణంగా తేలడం మరింత భయం కలిగిస్తోంది. కోనసీమ పచ్చని పంట పొలాలకు, ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. కోనసీమ అనగానే కొబ్బరి చెట్ల అందాలే అందరికీ గుర్తుకు వస్తాయి. అలాంటి కోనసీమలోకి గంజాయి భూతం నెమ్మదిగా అడుగుపెట్టి ఇప్పుడు విస్తరిస్తోంది. కోనసీమ యువతలో కొందరు గంజాయికి అలవాటు పడుతున్నారు. మత్తులో మునిగి తేలుతున్నారు. ఆ మైకంలో చెయ్యకూడని పనులెన్నో చేస్తున్నారు. నీరగాళ్లుగా మారిపోతున్నారు. ఇటీవల జరుగుతున్న దొంగతనాలు, బైక్ చోరీలు గంజాయి మత్తులోనే చేస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. కోనసీమలో ఊళ్లన్నీ దగ్గరగా ఉంటాయి. ఎక్కడ చీమ చెట్టుకుమన్నా పరిసర గ్రామాలకు సమాచారం వేగంగా చేరిపోతుంది. అలాంటి ప్రాంతాల్లో కూడా గంజాయి విచ్చలవిడిగా లభ్యం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గంజాయి ముఠాలు గుట్టుచప్పుడు కాకుండా విద్యా సంస్థలు, కాలేజీల్లో యువతను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం, కాట్రేనికోన, రాజోలు, సకినేటిపల్లి, రావులపాలెం, అల్లవరం, ఆత్రేయపురం తదితర ప్రాంతాలకు కొందరు దళారులు గంజాయిని తరలిస్తున్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి, రావులపాలెం మీదుగా కాకుండా గ్రామాలు, పుంత రోడ్ల మీదుగా ఈ గంజాయి తరలింపు సాగుతోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో విస్తరించిన గంజాయిని అదుపు చేసేందుకు పోలీసులు కూడా పక్కా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. డ్రోన్ కెమెరా ద్వారా నిఘా పెట్టి ఆకతాయిలు గంజాయి సేవిస్తున్న ప్రాంతాలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా 6 యువకులను అమలాపురం పోలీసులు అరెస్టు చేశారు.